పనులు పూర్తి. ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణం. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. పనుల నిర్వహణలో 15 రోజుల్లో స్పష్టత వస్తుందని, రాజధానిలో ఏ పనులు ఎప్పటికి పూర్తి చేస్తామో ప్రజలకు ముందుగానే తెలియజేస్తామన్నారు. సచివాలయంలో 2వ బ్లాక్లో వేద మంత్రోచ్చారాల మధ్య మంత్రిగా నారాయణ ఆదివారం బాధ్యతలు చేపట్టాక విలేకరులతో మాట్లాడారు. అమరావతి అభివృద్ధి పనులు 3 దశల్లో నిర్వహించాలి. గతంలోనే ప్రణాళిక రూపొందించి అమలు చేసాం. తొలి దశలో అమరావతి సిటీ నిర్మాణ పనులు పూర్తవుతాయి. 2వ దశలో మెట్రో రైలు పనులు చేపడతాం. తొలి దశలో చేపట్టే 3600 కిలోమీటర్ల రహదారులు, సచివాలయ, అసెంబ్లీ అధికారులకు నివాసాల వంటి పనులకు 48,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి అన్నటువంటిది ఏదైతే టోటల్గా అప్పట్లో అనుకున్నటువంటి ఖర్చుతోనే ఇప్పుడు పూర్తి చేస్తామన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఖర్చు అవుతాయని అంచనా వేసి పనులన్నీ ఇప్పటికే ప్రారంభమయ్యే దశల్లో నిలిచే వీటిని 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నాం. ప్రపంచంలో అత్యున్నత 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. రాజధానిలో చేపట్టే కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సింగపూర్ ప్రభుత్వ సాయంతో అత్యుత్తమైన డిజైన్ రూపొందించి అమలు చేశామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్లో రైతులు 1000 ఎకరాలు ఇస్తే గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడి నాశనం చేసింది. రైతులకు కౌలు సరిగా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. రాజధానిలో 3 దశల్లో చేపట్టే పనుల పూర్తికి మొత్తంగా 1,00,000 కోట్ల వ్యయమవుతుందని అంచనా. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల పనులు దాదాపుగా పూర్తయి రోడ్లు, కాలువలు, తాగునీటి సదుపాయం వంటివి ఇంకా కల్పించాలి. అధికారులతో చర్చించి పెండింగ్ పనులు పూర్తికి చర్యలు తీసుకుంటాం. గతంలో పూర్తి చేసిన కొన్ని పనులను ధ్వంసం చేశారు. దీనిపై కమిటీ వేసి పరిశీలించి నివేదిక ఇచ్చాకే అలాంటి పనులు పూర్తి చేస్తాం. లేదంటే చేసిన పనులే మళ్ళీ చేశారని బురద జల్లేందుకు కొందరు సిద్ధంగా ఉంటారని మంత్రి అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా అయితే అప్పటికి మంచినీరు, డ్రైనేజీ ఇవి వసతి కల్పించలేదు, అవి ఇప్పుడు కల్పించడానికి సిద్ధపడుతున్నాం అన్నట్టు. టోటల్గా 1,00,000 కోట్లు, ఇదే మొక్క ఎప్పటి నుంచి వచ్చినటువంటి మాట, 1,00,000 కోట్లు అవుతుంది అన్నటువంటిది జగన్ చెప్పింది కూడా అదే. 1,00,000 కోట్ల రూపాయలు అక్కడే ఒకచోటే స్పెండ్ చేయాల్సి వస్తుందని. అయితే అది